నాకు ఇప్పుడు 103 సంవత్సరాలు. నేను ఎట్లా 103 సంవత్సరాలు బతికినా అంటే యోగా నుంచి బతికినా. యోగాభ్యాసం చేయాల. ముఖ్యమైనది మన సంప్రదాయము. హిందూ సంప్రదాయానికి యోగా ముఖ్యము. పురాతన నుంచి మహానుభావులు అది చేసిండేటి బాగా బతికి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇంకోటి మీరు నేర్చుకోండి అని వాళ్ళకి చెప్పి బోధ చేసి పోయినారు వాళ్ళు. అటువంటి యోగాలు మేమేదో వాళ్ళ దైవలనే, ఆ మహానుభావుల దైవలనే మేము పుస్తకాలు చూసి గురువు లేకనే మాది నారేపల్లి గ్రామము మేము ఈ యోగాలు నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకొని నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యము. అందరికీ ఈ అవకాశం చిక్కాలని నా మనవి నేను కోరుకుంటూ చెప్తున్నాను మీకు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు యోగాభ్యాసం చేశారంటే మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు, భాగ్యవంతులుగా ఉంటారు, ధనవంతులు కూడా అవుతారు. మీరు మోక్షం పొందుతారు. పాపకర్మలను నశించిపోతాయి, మీ కష్టాల బాధలు నశించిపోతాయి. ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటారు. నడిచిన మీకు అన్ని అవయవాలు బాగుంటాయి, బాగా మాట్లాడగలుగుతారు, బాగా వినపడుతుంది, బాగా ఆరోగ్యం తింటారు, బాగా మితభోజనం ఎక్కువ తినకూడదు. కాబట్టి ఇటువంటి పాటిస్తే మీరు నేను అంటే మీరు ఉండాలని నా కోరుకుంటూ మీకు చెప్తున్నాను. కాబట్టి చేయని దాని నుంచినే వాళ్ళు హాస్పిటల్ ఫాలో అవుతాండేది. లేకపోతే డాక్టర్ ఈ యోగా చేస్తే నీ చెల్లి నీకు డాక్టర్ అయిపోతాడు. నీ చెల్లిలో ఉండే శరీరం ఆత్మలో ఉండేనా ఆయనే డాక్టర్ అయిపోతాడు. నీ మనసు నీ ఆత్మ పరమాత్మ ఈ దీనికి జీవునికి ఏమీ లేదు. ఆత్మ శరీరానికి బాధలు పడుతుంది, ఇదే డాక్టర్ అయిపోతుంది లోపలే. ఏమి నీకు అన్ని కళలు నశించిపోతాయి. ఏమీ నువ్వు బాధపడవు, హ్యాపీగా సంతోషంగా ఉంటావు, వీటికి ప్రశాంతంగా ఉంటావు. ఆ యోగం చేస్తేనే మనకి చికిత్స లభించేది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.